ఇక డీటెయిల్స్ చూస్తే నిజామాబాద్ జిల్లా ఇందులవాయి మండలం గన్నారం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వరి ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే భూపత్ రెడ్డి రైతులకు పాలిథిన్ కవర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో నిజామాబాద్ జిల్లాలో భారీ ఎత్తున వరి ధాన్యం తడిసిపోవడం జరిగిందని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుందని తెలిపారు. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కలెక్టర్ తెలిపారు. వరి ధాన్యంతో పాటుగా ఇతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతు నుండి ధాన్యం కొంటుందని ఎమ్మెల్యే భూపత్ రెడ్డి తెలిపారు. బీజేపీ ప్రభుత్వానికి రైతులపై ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. అది మన రేవంత్ రెడ్డి గారి చేతిలో లేదు, మా చేతిలో లేదు. ఇప్పుడు ఎప్పుడు కోసింది చెప్పలే భూమి కిందికి చాలా వర్షం ఈ సైడ్ ఎక్కువ చిన్నోడికి కలెక్షన్ అందరికీ నమస్కారం. సో మనకి మొన్న జిల్లా లోపల కురిసిన వర్షాల వల్ల కొంత ప్యాడీ అనేది కళ్ళల్లో ఉన్నది తడిచింది. సో ఆ రోజు మనకి రెగ్యులర్గా కూడా వాతావరణ శాఖ నుండి ఇన్ఫర్మేషన్ వస్తుంది, వర్షం పడుతుందని అన్ని సెంటర్లకు కూడా మనము ముందుగానే ఇన్ఫామ్ చేస్తున్నాం ఎప్పుడు వర్షం వచ్చే సూచన ఉన్నా కానీ. సో అందరూ టార్పాలిన్స్తో కవర్ చేసుకున్నారు, అందరూ అలర్ట్గా ఉన్నారు. కానీ ఇక్కడ ఇప్పుడు మనం ఉన్న ఇందల్వాయి కానీ సిరికొండ కానీ ఇక్కడ నుండి ఆర్మూర్ వరకు కూడా వర్షం ఎక్కువ పడడం వల్ల టార్పాలిన్స్ ఉన్నా సరే కిందికి వెళ్ళి వాటర్ అక్యుములేట్ అవ్వడం వల్ల ఆ తడి అనేది పైకి వచ్చేసింది. సో మనం ఇక్కడ చూసిన దగ్గర దాదాపు 60% తేమ కనిపిస్తూ ఉంది. సో ఇలా ఎఫెక్ట్ అయింది మన జిల్లా లోపల. దాదాపు 10,500 మెట్రిక్ టన్నుల వరకు ఎఫెక్ట్ అయింది అనేది మనము అంచనా వేసినాము. సో సొసైటీ ఫ్యాక్స్ సొసైటీ ద్వారా మరి గన్నారంలో ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాన్ని నేను మరి నాతో పాటు మరి జిల్లా కలెక్టర్ గారు, తర్వాత డిఎం కోఆపరేటివ్స్, మళ్ళా మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప గంగారెడ్డి గారు, సొసైటీ చైర్మన్ గోపి గారు, మిగతా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కారణం ఏంటంటే మనకు మోంతా తుఫాన్ ద్వారా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫాన్ ద్వారా అకాల వర్షాలు పడ్డాయి. ఎంత పడ్డాయి అంటే చాలా, అసలు ఆంధ్రాలో బీభత్సమైంది. మన దగ్గర కూడా ఈ గోదావరి బెల్ట్ ఇప్పుడు మనకు పెద్దపల్లి కానీ ఈ హుస్నాబాద్, వరంగల్, ఖమ్మం ఏరియాలో చాలా వర్షం పడ్డది. మనకు కూడా మొన్న 2 days బ్యాక్ ఏమైందంటే రాత్రి దగ్గర 5 నుండి 10 సెంటీమీటర్లు సిరికొండ సైడ్ కొద్దిగా ఎక్కువ పడ్డది, ఇంకా బోధన్ సైడ్ కొంత తక్కువ పడ్డది. మొత్తం మీద 10,500 మెట్రిక్ టన్నుల ధాన్యము తడిసిపోయినట్టు అంచనాలు వచ్చాయి. మనము ఎప్పుడైతే తుఫాన్ను ఎక్స్పెక్ట్ చేసినామో, వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన తర్వాత మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి మరి కలెక్టర్ గారితో అందరూ కూడా జిల్లా యంత్రాంగాలు అంటే గవర్నమెంట్ యంత్రాంగాన్ని అందరూ కూడా నాట్ ఓన్లీ జిల్లా కలెక్టర్సే కాకుండా కోఆపరేటివ్ సెక్టరు, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంటు, ఈవెన్ ఇంకా అంటే డిఆర్డిఏ వాళ్ళు కానీ మళ్ళీ సివిల్ సప్లైస్ వీళ్ళందరూ డిపార్ట్మెంట్ అలర్ట్ చేసి మరి వెంటనే మనము కోతలు ఆపాలని చెప్పడం జరిగింది. ఆ రోజు మేము ప్రెస్ మీట్ కూడా పెట్టి మన దగ్గర చెప్పినాం. తర్వాత మన